శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 ఆగస్టు నుంచి 10 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి ఇత్యాది అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవిచంద్రులు, సింహరాశిలో బుధ శుక్రులు, అలాగే కన్యలో కేతువు, కుంభంలో వక్రించిన శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. 10 ఆగస్టు వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలో ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి వక్రత పొంది ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా రవి చంద్రుల యొక్క సమ్మేళనము కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. అయితే చంద్రుని యొక్క స్థితి అదే రాశికి అధిపతి అవుతూ ఉన్నారు. రవి యొక్క స్థితి చంద్రునితో కలిసి ఉంది. ఇది చాలా అద్భుతమైన యోగం అని చెప్పాలి. గోచర రీత్యా ఏ ఏ స్థానాలకి రవిచంద్రుల యొక్క కలయిక మంచిది కాదో ఆ రాసుల్లో మనం చెప్పుకుందాము. అయితే మిగతా రాసులకి అంటే బాగుండే స్థానాలకి వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మానసికమైనటువంటి దౌర్బల్యం తగ్గిపోతుంది. మనోధైర్యం చాలా చక్కగా పెరుగుతుంది. అనేక విషయాలలో ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధిస్తారు. భయాలని పారద్రోలుతారు. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైన, సరళమైన ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే సమర్థవంతమైనటువంటి నడవడిక, వ్యక్తిత్వము. ఈ 2 కూడా చాలా బావుంటాయి. అలాగే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. వ్యాపారాలకి ఇది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవిచంద్రుల యొక్క సమ్మేళనము విడిపోయి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి, అది శనిగారికి నీచ స్థానం అవుతూ ఉండగా కొంచెం తలనొప్పి లాంటి అనారోగ్యాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి యొక్క దృష్టి బుధ శుక్రుల మీద ఉంది. ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి, అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చిన్నపాటి డ్రాబ్యాక్స్ని సూచిస్తూ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పరిహారాలు శని, బుధ, శుక్ర గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులను పరిశీలించినట్టయితే 6 గ్రహాల యొక్క అద్భుతమైన ఫలితాలు వృషభ రాశి వారికి చాలా అభివృద్ధిని ఇస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. రాశిలో ఉన్నటువంటి గురుగారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవిచంద్రులు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు. ఇంకా 6 గ్రహాలంటే అసలు ఏమి చెప్పక్కర్లేదండి. అన్ని విధాలా చాలా బాగుంటుందని చెప్పాలి. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా ఉంటే చిన్న తలనొప్పి ఉండే అవకాశం ఉంది తప్ప ఇతరత్రా పెద్ద పెద్ద అనారోగ్యాలు ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఎవరికైనా వాళ్ళ జన్మజాతక రీత్యా అనారోగ్యం ఉండి ఉన్నట్లయితే అతి త్వరగా ఆరోగ్యవంతులవుతారు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు ఇట్లాంటివి నిర్వహింపబడతాయి. దైవ కార్యాలు చేస్తారు. అలాగే శుభకార్యాల పరంపర మీ ఇంట ఉంటుంది. పబ్లిక్ రిలేషన్ చాలా బాగుంటుంది. అలాగే సంతానం పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. వివాహం కుదరని వారికి వివాహం కుదురుతుంది. అదే శుభకార్యాల పరంపర అంటే శుభకార్యాలు జరుగుతాయి, ఇతరత్ర పేరంటాలు అలాంటివన్నీ జరుగుతాయి. ఇలా అనేక రకాలుగా మీకు మంచి శుభకార్యాల పరంపర జరిగే అవకాశం ఉంది ఇంట. అలాగే తండ్రి గారి వైపు నుంచి పిత్రార్జితం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. తండ్రి గారికి కూడా ఉన్నతి కనిపిస్తూ ఉంది. ఏదైనా మీరు ఆధ్యాత్మిక రంగంలో
ఎదగాలి అనుకునే వాళ్ళు మీ సాధనా మార్గంలో మరింత గట్టిగా కృషి చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కొనుగోలు, అమ్మకాల వ్యవహారం కొంచెం జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వీలైనంత వరకు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. శనిగారి దృష్టి ఉన్న కారణం చేత బుధ, శుక్రుల కలయిక చాలా సున్నితత్వం. ఎవరిని అనుమానించరు మీరు. అందరూ మంచివాళ్ళే అంటారు. జరిగేదంతా మన మంచికే అంటారు. అనడం వేరు, అది అనుభవంలోకి వస్తే ఇబ్బంది పడడం వేరు. అనుభవంలోకొచ్చినప్పుడు అరే! మనం ఈ విషయంలో జాగ్రత్త పడలేదే అనుకుంటాం. ఇలాంటి ఇబ్బందులుంటాయన్నమాట. అయితే ఇక్కడ శనిగారి దృష్టి పడుతూ ఉన్నది కాబట్టి కొనుగోలు గాని, అమ్మకాలు గాని ఈ 2 విషయాలలోనూ కాస్త దూరంగా ఉండడం మంచిది. అలాంటివన్నీ వాయిదా వేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థుల విషయంలో చాలా కష్టపడాల్సొస్తుంది. కష్టపడతారు. మంచి ఉన్నతిని సాధిస్తారు. అలాగే స్త్రీలు కూడా చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. ఇక లాభాల విషయానికొస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఏది ఇది ఈ పని నేను ఇలా చెయ్యాలి అనుకుని శ్రీకారం చుడతారో అది చక్కటి లాభాల్ని తెచ్చిస్తోంది. మీరు ఊహించని విధంగా లబ్ధి కలుగుతోంది. అది వస్త్ర లాభం అవ్వచ్చు, వస్తు లాభం అవ్వచ్చు, ధనలాభం అవ్వచ్చు. ఏ రూపకంగా అయినా సరే మీకు స్థిరమైన సంపదలు ఇచ్చే దిశగా రాహు గారు లాభస్థానంలో కూర్చునున్నారు. పైగా గురువుగారి స్థానంలో కూర్చున్నారు. విద్య పరంగా బావుంటుంది. వైద్యం పరంగా బావుంటుంది. వ్యవసాయ పరంగా బావుంటుంది. రాజకీయ పరంగా బావుంటుంది. మీరు ఏ రంగానికి చెందినటువంటి ఉద్యోగ వ్యాపారస్తులైనా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే కుటుంబం గూడా చాలా చాలా బావుంది. మానసికమైన ధైర్యం, దృఢత్వం చాలా బాగా పెరుగుతుంది. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిర లగ్నం ముందరే వృషభ రాశి అనంగానే చాలా ఖచ్చితమైన నిర్ణయాలుంటాయి. ఆలోచనలన్నీ గూడా తుది రూపం దాలుస్తాయి. అద్భుతమైన ప్రణాళికలేసుకుంటారు. భవిష్యత్తులో మీరు అభివృద్ధి చెందడానికి కావాల్సిన ప్రణాళికలన్నిటినీ కూడా ఇప్పుడు అమలు చేసే విధంగా మీ ప్రయత్నాలు, మీ కృషి ఉంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే మాతృవర్గ రీత్యా ఏదైనా అనారోగ్యం ఉన్నటువంటి మాతృమూర్తులు గాని, మాతృవర్గీయులు గాని ఉన్నట్లయితే వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. వాళ్ళకి సేవ చేయండి. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీస్సులు మీకు దైవం ఆశీస్సులతో సమానమవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎవరైతే బంధువర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తారు. సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే పూర్వ స్నేహితుల్ని కలుసుకుంటారు. బాల్యమిత్రులు ఎప్పుడో విడిపోయిన వాళ్ళు, ఎక్కడెక్కడో అడ్రెస్సులు తెలియక ఎవరి దైనందిన జీవితాల్లో వాళ్ళు ఉన్నవారికి సడెన్‌గా మీ యొక్క గుర్తింపు తెలుస్తుంది. అడ్రెస్సులు తీసుకొని మీకు ఫోన్‌లు చేయడం గానీ, వచ్చి పలకరించడం గానీ చేస్తారు. ఇది కొంచెం ఆనందాశ్చర్యాలకి లోనయ్యేటటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి 6వ స్థానంలో చంద్రగ్రహ సంచారము చాలా అద్భుతమైన ఫలితాలనిస్తోంది. రుణ సమస్యల్ని తీరుస్తోంది. అలాగే విజయకేతనాలనిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం అంతా గూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి, కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.